ఆడిన మాట తప్పలేదు, చేసిన ప్రతిజ్ఞను మరవలేదు. హోదా ఉద్యమానికి కొత్త ఊపు తెస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామాలు చేశామని ఎంపీలు చెప్పారు. రాజీనామాలు సమర్పించిన వెంటనే హోదా పోరును మరింత ఉధృతం చేసేందుకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు. 5 ఎంపీల దీక్షకు ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు సంఘీభావం వ్యక్తం చేశారు. హోదా సాధించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రత్యేక హోదా సాధన తప్ప తమకు ఇంకేమీ సమ్మతం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. ముందుగా చెప్పినట్లే లోక్సభ సమావేశాల ముగింపు రోజు కూడా కేంద్రం ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. హోదా సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని చాటి చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి తీరతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటంలో అధికార తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 11 రోజుల పాటు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇస్తూ వచ్చింది. పదకొండు రోజుల పాటు అవిశ్వాసంపై చర్చ ఆరంభం కానీకుండా పాలక బీజేపీ, అన్నాడీఎంకే ఎంపీల చేత వెల్లో ఆందోళనలు చేయిస్తూ వచ్చింది. పార్లమెంటు సమావేశాల చివరి రోజైన శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చింది. అయితే దానికి ముందు ఉదయాన్నే పార్లమెంటుకు బయలుదేరే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా స్పీకర్ ఫార్మాట్ లో తమ రాజీనామాలను సిద్ధం చేసి వాటిని వైఎస్ఆర్ చిత్రపటం వద్ద ఉంచి ఆయనకు నివాళులర్పించారు. ఆ తర్వాత హోదా పోరులో మరో ముందడుగు వేస్తూ పార్లమెంటుకు బయలుదేరారు. లోక్సభలో 12వ రోజు కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆహ్వానించకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 5 తమ రాజీనామా లేఖలను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామాలపై మరోసారి ఆలోచించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. మీ పార్టీ అధినేతతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోండని అన్నారు. అయితే ఆ ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సున్నితంగానే తిరస్కరించారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని రాజీనామాలు చేసిన ఎంపీలు ఆరోపించారు. 4 ఏళ్లుగా ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ తాము నిరాటంకంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దారుణమని ఎంపీలు అన్నారు. 12 రోజులుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీ చేస్తున్నా ప్రభుత్వం చర్చకు వెనుకడుగు వేయడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకోవడమే తమకు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు ఇంకేవీ ఎక్కువ కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసిందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. హోదా సాధన కోసమే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి కావాలని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీనామాలు సమర్పించిన తర్వాత
యుద్ధంలో తర్వాతి అంకానికి బయలుదేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఆమరణ దీక్షా శిబిరానికి బయలుదేరిన ఎంపీలు దీక్షా శిబిరంలో ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమాల్లో అమరులైన 5 యోధుల ఫోటోలు ఉంచారు. అమరవీరులకు నివాళులర్పించిన ఎంపీలు మీ ప్రాణత్యాగాలు వృధా పోనివ్వం, మీ కలలను మేం సాకారం చేస్తాం, ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకు తీరుతాం అని ప్రతిజ్ఞ చేశారు. ఎంపీల దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హస్తినకు తరలివచ్చారు. ఎంపీల దీక్షకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి తాము మద్దతుగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు, ఆ వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్ష చర్చనీయాంశమైంది. వివిధ రాష్ట్రాల్లోని భిన్న రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాల దృష్టికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. నిజానికి ఈ పోరాటం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. ఎందుకనంటే 2014లో బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ తమ కూటమిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చింది టీడీపీ. 4 ఏళ్ల పాటు హోదాను పక్కన పెట్టేసి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కాలక్షేపం చేసిన తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ల తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృత స్థాయిలో దూసుకుపోతూ ఉండడంతో హోదా ఊసెత్తింది. అయితే పోరాటం మాత్రం మొదలు పెట్టలేదు. అవిశ్వాస తీర్మానం పెడదాం, కలిసి రండని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే అవిశ్వాసాలతో ఏం సాధిస్తారు, ఏం వస్తుంది అని వెటకారాలాడారు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తో పాటుగా వివిధ పార్టీలు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. దాంతో కంగారు పడ్డ చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. మేమేదో అవిశ్వాస తీర్మానం పెడతాం ఇవి అంటున్నారు. మీరు ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మేము కూడా అక్కడ రెడీగా ఉంటాం. అవసరమైతే అవిశ్వాస తీర్మానం ఉండి నెంబర్ రెడీగా ఉంటే మా 16 మంది 17 మంది మొత్తం మా మెంబర్లను తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడితే వాళ్ళతో సహకరిస్తాం. అయితే అలా మద్దతిస్తే రాజకీయంగా తమకి లాభం ఉండబోదని అంచనాలు వేసుకున్న చంద్రబాబు నాయుడు మా అవిశ్వాసాన్ని మేమే పెడతామని ప్లేటు ఫిరాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమని ప్రకటించగానే హస్తినలో తాము కూడా హడావిడి చేయాలనుకున్న చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. అయితే తమ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయరన్నారు. రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఎలా పోరాడతాం అంటూ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల పాటు కాంగ్రెస్ నేతలతో కబుర్లు చెప్పి ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి రిటర్న్ అయిపోయారు చంద్రబాబు. హస్తిని వచ్చి కేంద్రం మెడలు వంచే వ్యూహం ఏదన్నా పన్నుతారేమోనని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు అలాంటి ప్రయత్నాలేవి చేయకుండానే వెళ్లిపోయారు. టీడీపీ ఎంపీలు తమ నాయకుడి ఆదేశాల మేరకు వెరైటీ ఆందోళనలు చేశారు. స్పీకర్ వెళ్లిపోయాక స్పీకర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. సభ వాయిదా పడి అందరూ వెళ్లిపోయాక సభలో కూర్చుని నినాదాలు చేశారు. ప్రధానమంత్రి వెళ్లిపోయాక ఆయన కార్యాలయం ఎదుట హడావిడి చేశారు. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన కేసులో టీడీపీ, బీజేపీ రెండూ ముద్దాయిలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఏపీకి 5 ఏళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రకటించింది. దానికి బీజేపీ నేత వెంకయ్యనాయుడు అమాంతం లేచి నిలబడి 5 ఏళ్లు ఏ మూలకి సరిపోదు, 10 ఏళ్లు హోదా కావాలని నినదించారు. Special category for 10 years. Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల హోదా సరిపోదు, 15 ఏళ్లు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ కోలుకోగలుగుతుందని అన్నారు. ఈ రోజు మీరు చూసినప్పుడు మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా,
15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. ఆ తర్వాత టీడీపీ బీజేపీ రెండు కూడా ఏపీని ముంచాయి. 5 కోట్ల మంది ఆకాంక్షను దారుణంగా దెబ్బతీశాయి. హోదా ఎందుకివ్వరని విపక్షాలు నిలదీస్తే బీజేపీ తెలుగుదేశం అవినీతిని ఎండగడుతోంది తప్ప హోదా ఊసు ఎత్తడం లేదు. మీరు తెస్తానన్న హోదా తేకుండా ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేశారని చంద్రబాబును నిలదీస్తే ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో లాలూచీ చేస్తోందని డొంక తిరుగుడు ఆరోపణలు చేస్తారే తప్ప హోదాను ఎందుకు తాకట్టు పెట్టారో చెప్పడం లేదు. అయితే 5 కోట్ల మంది ఆంధ్రులు మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందే అని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. హోదా కోసం పోరాడే వారి వెనకే మేముంటామని యువత ముందుకొస్తోంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలకు గుణపాఠం చెబుతామని ప్రజా సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంత జరిగాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరోసారి అఖిలపక్షం అంటూ కొత్త డ్రామాకు తెరతీస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఎంపీలు రాజీనామాలకు సిద్ధమై మాతో పాటు మీ ఎంపీలను రాజీనామా చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచండి అని అడిగితే చంద్రబాబు కలిసి రావడం లేదు. ఎంపీలకు పదవీ హోదా పోతుందేమోనని టీడీపీ నేతలకు బెంగగా ఉందేమో అని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీలో 2 రోజుల టూర్ ముగించేసుకుని ఏపీకొచ్చి సైకిల్ ర్యాలీ పేరిట రోడ్ షో నిర్వహించారు. 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏపీలోనూ ఢిల్లీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. ఏపీలో హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు ఆందోళనలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. హోదా కోసం ఉద్యమించాలంటే ఢిల్లీ వెళ్లి ఉద్యమించండి, ఏపీలో చేయడమేంటి అని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇప్పుడు టీడీపీ ఢిల్లీలో తోకముడిచి ఏపీకొచ్చేసి కాలక్షేపానికి ర్యాలీలు నిర్వహిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పదవులు పట్టుకుని వేలాడే నేతలున్న రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు సమర్పించడాన్ని ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి. దీనిపై మేధావులు ఏమంటున్నారో తెలుసుకునే ముందు మ్యాగజైన్ స్టోరీలో చిన్న బ్రేక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలతో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఇప్పుడు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశం, దానికోసం ఏపీలోని పాలకపక్షం మినహా మిగతా పార్టీలు చేపడుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి వచ్చాయి. ఉద్యమానికి కొత్త బలము పరుగు వచ్చాయంటున్నారు ప్రజా సంఘాల నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ రాష్ట్రానికి అన్ని విధాల నష్టం చేకూర్చారు చంద్రబాబు గారు కానివ్వండి, మోడీ ప్రభుత్వం కానివ్వండి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మోడీ గారికి నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు దయచేసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కరుణ చూపించండి. మీరు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కేంద్ర దేశాన్ని పరిపాలించే ప్రభువులు ఈ విధంగా ఉండకూడదు, మాట తప్పకూడదు. దేశాన్ని పరిపాలించే వాళ్ళు కానివ్వండి, రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కానివ్వండి, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. చెప్పిన మాట చేసేటట్టుగా ఉండాలి. చేయగలిగిన పనులే చేస్తామని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ఇలా చేసినట్లయితే మా ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకమే కాదు, దేశ ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. హోదా సాధించుకొస్తానని ఢిల్లీ వెళ్లి 2 రోజులుండి వెనక్కి వచ్చిన చంద్రబాబు అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదంటున్నారు విపక్ష నేతలు. తెలుగువారి పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని హస్తినలో తాకట్టు పెట్టి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఢిల్లీ దేనికి ఎందుకు వెళ్లారు? మీరు ఎందుకు మీ వాళ్ళతో రాజీనామా చేయించలేదు? హేమీని కలుస్తారంటే హేమమాలిని కలిసి వచ్చారు మీరు. అక్కడికి దిగజార్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాటస్ ని, ప్రజాస్వామ్య విలువని, పార్లమెంట్ మీద ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టించారు కదయ్యా మీరు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ డ్రామాల మాట దేవుడు కానీ ఈ భారతదేశం ప్రజాస్వామిక వ్యవస్థని భ్రష్టు పట్టించి కుళ్ళిన వ్యవస్థగా తయారు చేసిన మీకు ఒక దండం, మీ రాజకీయాలకు ఒక దండం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలతో హోదా ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. హోదా కోసం పదవులను వదులుకోవడమే కాకుండా కేంద్రం మెడలు వంచేందుకోసం ఆమరణ దీక్షకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలకు ఏపీలోనే కాదు దేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీలో యువతకు ఉపాధి దొరుకుతుందని ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని విద్యార్థులు అంటున్నారు. హోదా ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు సంఘీభావం వ్యక్తం చేశారు. మరి ఈరోజు ప్రత్యేక హోదా సాధన కోసం వాళ్ళ పదవులకు సైతం రాజీనామా చేసి ఆమర నిరాహార దీక్షకు దిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీలకు మేము ఢిల్లీ విశ్వవిద్యాలయ తెలుగు విద్యార్థుల తరఫున మా సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అండి. రాష్ట్రంలోని యువతి యువకులకు అలానే విద్యార్థులకు ఎంతో అవసరమైనది. మరి విభజన హామీలైన పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, అలానే రామాయపట్నం పోర్టుల నిర్మాణం వల్ల రాష్ట్రంలోని కొన్ని లక్షల మంది యువతకు ఈ రోజు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూసుకుంటే ఒక రాజకీయం అనేది ఒక పదవుల కొట్లాటలాగా మారిపోయింది. కానీ ఆ పదవులను సైతం లెక్క చేయకుండా మన వైఎస్ఆర్సీపీ ఎంపీలు తన పదవులు సైతం లెక్క చేయకుండా మన జాతి గౌరవాన్ని, మన జాతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయడం ఒక విద్యార్థులకి, ఒక యావత్ ప్రజానికి ఒక స్ఫూర్తిదాయకం అండి. ఇప్పుడు మన గతంలో పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే చాలా వరకు చాలా మంది చాలా మాటలు మాట్లాడారండి. అదొక రాజకీయ ఆటలా జరుగుతుంది. ఎలాగంటే ముందుగా మన ప్రధానమంత్రి మోడీ గారు, అపోజిషన్ లీడర్, అప్పట్లో అపోజిషన్ లీడర్, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు చాలా మాట్లాడారండి. మన ఏపీకి గర్భగుడి అయిన తిరుపతి సాక్షిగా మన ప్రధానమంత్రి గారు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్పారండి. కానీ ఇప్పుడు దాకా ఏ స్పెషల్ స్టేటస్ లేదండి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారండి. చంద్రబాబు నాయుడు అవినీతి మీదో ఇంకేమన్నా కారణాలతోనో ప్రధానికి కోపం వస్తే ఆ కోపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చూపించకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానికి సూచిస్తోంది. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి నేను మనవి చేస్తున్నాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకేం అన్యాయం చేశారండి? ఏం అన్యాయం చేశారు? మీరు చెప్పిన కార్యక్రమాలు మీరు చేయాలి కదా. తిరుపతిలో మీరే చెప్పారు కదా, దేవుని సాక్షిగా చెప్పారు కదా, 10 ఏళ్లు అవకాశం ఇస్తాం, ప్రత్యేక హోదా, అలాగే ఢిల్లీని మించినట్లు తలదన్నే రాజధాని కట్టిస్తానని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా గొప్పగా తోడ్పాటు చేస్తామని చెప్పారు. అన్ని కూడా చెప్పారు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారని అన్యాయం అల్లాడిపోతున్నారే. ఎంతో మంది పేదలు ఉన్నారే, ఎంతో మంది నిరుపేదలు ఉన్నారే. నిజంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఎన్ని పరిశ్రమలు వచ్చుండేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఉద్యమం మరింత ఉధృత రూపు దాల్చడానికి ఈ దీక్ష ఖచ్చితంగా ఉపకరిస్తుందని వారు అంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా నిద్రపోయి కేంద్రంతో లాలూచిపడి, కేంద్రంతో రాజీపడి, ఆఖరికి రాజకీయం అంతా ఆయన చేయి జారిపోతుందేమోనని ఇటీవల 10 రోజుల కిందట బయటకొచ్చి, లేదు నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అంటాను అని ఈనాడు అన్నాడు. ఎందుకంటే ఒక డ్రామా చేశారు. మేము కూడా ప్రత్యేక హోదా కోరుతున్నామని చెప్పుకోవటానికి ఒక నాటకం ఆడారే తప్ప చిత్తశుద్ధి మాత్రం లేదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సభ్యత్వాలని త్యాగం చేసి వచ్చినటువంటి మన 5 పార్లమెంట్ సభ్యులకి మన రాష్ట్రం మొత్తం కూడా జేజేలు పలుకుతా ఉంది. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారు. గతంలో ఎన్నడూ లేదు ఇటువంటి సంఘటన. అటువంటి త్యాగానికి తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి తాము తమ పదవులను వదులుకుని ఆమరణ దీక్షకు పూనుకున్నామని రాజీనామా చేసిన ఎంపీలు అంటున్నారు. తమ దీక్ష విజయవంతమయ్యేలా తమని ఆశీర్వదించాలని వారు రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. మన రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం, మన రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసం, చంద్రబాబు గారు, ఢిల్లీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మోసానికి ప్రతిగా మనము కూడా తప్పనిసరిగా మన వంతు కార్యక్రమం చేయాలి. మనం వెనక్కి పోకూడదు. రాష్ట్ర ప్రజలు మనల్ని నిజంగా రాష్ట్ర ప్రజలు చేసినటువంటి ఏమిటి తప్పు, ఇంత అన్యాయం చేయొచ్చునా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజల రుణం తీర్చుకోవడానికే నేను ఈ కార్యక్రమం పూనుకున్నాను అనుకుంటా మనవి చేస్తున్నాను.
4 ఏళ్లుగా హోదా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మాటపై నిలబడి ఉంది. పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. రాజీనామాలు చేసిన వెంటనే ఆమరణ దీక్షకు పూనుకోవడంతో ప్రత్యేక హోదా ఉద్యమం కొత్త మలుపు తిరిగినట్లయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటే మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఉద్యమిస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మేధావులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సాగుతున్న పోరాటంలో మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొనాల్సిందిగా ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పాలకపక్షమైన తెలుగుదేశం ఇప్పటికైనా హోదా ఉద్యమంలో అడుగు పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.